ఇలా రాజగోపాల్ రెడ్డి మాటలు పట్టుకొని మీరు కేసు పెట్టరు. ఆయన సేఫ్, ఆయన పెట్టలే కేసు నా పైన, ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఆయన పేరు వినోద్ అంటే ఈయన పిఎస్ కానిస్టేబుల్ అంట, మా ఎస్ఐ గారు. మా సారు ఈ 12 గంటలు, మా రవి సారు 12 గంటలు జైల్లో వండబెట్టి దొక్కి నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను కొట్టి నన్ను ఆగమాగం చేసి నా పైన రిటర్న్ కేసు పెట్టాడు. ఇది మామూలు విచిత్రం కాదు. ఇక మరి ఇప్పుడు నేను కేసు పెడుతున్నా పెట్టిన పక్కన పెడితే పిటిషన్ ఇచ్చిన ఆయన మాత్రం సాక్ష్యాలు పట్టుకురావాలి. పిటిషన్ ఇచ్చిన ఆయన, ఎఫ్ఐఆర్ చేసిన ఆయన మరి సాక్ష్యాలు పట్టుకొచ్చి జడ్జి గారి దగ్గర నాకు శిక్ష అయిపోయాలి. నేను రెడీ ఉన్నా. సో మహేష్ గారిసే ఈరోజు రాయబడి ఛాలెంజ్ చేస్తుండు. నువ్వు ఎవరైతే ఈ కానిస్టేబుల్తోని ఎస్ఐలతోని మందగాలు చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసి నన్ను ఏం చేయలేక నా పైన ఏ బటగాల్సి మీదేసి నా పరువు, సొసైటీలో ఉన్న నా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నావో నీ పైన పరువు నష్టం దావేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సరే పైసలు లేకపోవచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఉంటారు, గవర్నమెంట్ కోర్టే లాయర్ పెడుతుంది నాకు కావాలంటే, నాకు అక్కడ పైసలు లేకపోతే అట్లా కూడా నేను ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే నా పరువు తీసే లక్ష్యంగా నన్ను బ్లాక్ మెయిలర్ అని నా మీద ముద్రేస్తేనే వచ్చిన. మళ్ళీ అదే పరువు తీసే లక్ష్యంగా నేను కొట్టినా చేసినా పోలీసులను కొట్టినా నా పైన బటగాల్సి మీద చేస్తున్న రాయగోపాల్ గారు, మీరు కానీ మీ కానిస్టేబుల్ కానీ మీ ఎస్ఐలు కానీ అందరూ నా నుంచి పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉంటుంది. ఇక రేపో మాపో వస్తుంది మీ దగ్గరికి అంతే.